గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరును లేరు. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి దుర్జనుని
గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్ప వారికైనను సాధ్యము కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భాగం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, తప్పని తెచ్చుకుంటాం, అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద వండర పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలుంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పుట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక వాటి సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్ని ఉన్నాయి? అంతెందుకు మరి పాముల వాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే వినును. పాము నేను క్రూర జంతువు, నా కోరలు నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మార్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా మళ్ళీ వాడికైనా అంటున్నామని అనుకోకండి. ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు 2 అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి మనం ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ వినుర వేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు 2 ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు
అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అనమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకుని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు, కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి ఎంత గొప్పవారికైనా కూడా సాధ్యం కాని పనట. వాడిని మార్చడం అంటే మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట. అని వేమన గారి ఉద్దేశం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరునూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా
ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్ప వారికైనను సాధ్యం కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, టప్పని తెచ్చుకుంటాం అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద వాండర్ పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలు ఉంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పొట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక వాటి సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్నున్నాయి. అంతెందుకు మరి పాములవాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే వినును. పాము నేను క్రూర జంతువు, నా కోరలు నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మార్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా
మళ్ళీ వాడికని అంటున్నామని అనుకోకండి. ఆడ మరి ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు రెండు అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడి దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి ఉన్న ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును, కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు రెండు ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అనమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకుని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి ఎంత గొప్పవారికైనా కూడా సాధ్యము కాని పని. అక్కడ వాడిని మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట. అది వేమన గారి ఉద్దేశం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరును లేరు. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు,
అట్టి పాము చెప్పినట్టే వినును, కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు, విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము: ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్ప వారికైనను సాధ్యము కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, తప్పని తెచ్చుకుంటాం అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద వండర పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలుంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప
చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పుట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక వాటి సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్ని ఉన్నాయి. అంతెందుకు మరి పాముల వాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే వినును. పాము నేను క్రూర జంతువు, నా కోరలు ఉన్నాయి, నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మార్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా మళ్ళీ వాడికైనా అంటున్నామని అనుకోకండి. ఆడ ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు 2 అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి ఉన్న ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు 2 ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అనమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకుని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి, ఎంత గొప్పవారికైనా కూడా సాధ్యం కాని పనట. అని మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట అని వేమన గారి ఉద్దేశం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు.
పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరునూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము. ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్ప
వారికైనను సాధ్యం కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, టప్పని తెచ్చుకుంటాం అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద వండర పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలు ఉంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పుట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక వాటి సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్ని ఉన్నాయి? అంతెందుకు మరి పాముల వాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే వినును. పాము నేను క్రూర జంతువు, నా కోరలు నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మార్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా మళ్ళీ వాడికైనా అంటున్నామని అనుకోకండి. ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు 2 అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి ఉన్న ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ వినుర వేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు 2 ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అన్నమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకుని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి ఎంత గొప్పవారికైనా కూడా
సాధ్యము కాని పని అట. అని మార్చడం అంటే మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట. ఇదేమని గారి ఉద్దేశం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరునూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు.
దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, తప్పని తెచ్చుకుంటాం అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద వండర పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలుంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పొట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక వాటి సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్ని ఉన్నాయి? అంతెందుకు మరి పాముల వాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే వినును. పాము నేను క్రూర జంతువు, నా కోరలు ఉన్నాయి, నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా మళ్ళీ వాడికని అంటున్నామని అనుకోకండి. ఆడ మరి ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు 2 అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి ఉన్న ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ వినుర ప్రేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురమేమ. తాత్పర్యం: ఓ వేమ,
సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు రెండు ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అనమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకొని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి ఎంత గొప్పవారికైనా కూడా సాధ్యం కాని పనట. అని మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట. అని వేమన గారి ఉద్దేశం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం, పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరును లేరు. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము, ఓ వేమా, ఓ వేమా, సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు
వాడా ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్ప వారికైనను సాధ్యం కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, తప్పని తెచ్చుకుంటాం అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద ఒండ్ర పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలు ఉంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పొట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక వాటి సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్ని ఉన్నాయి? అంతెందుకు మరి పాముల వాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే విను. పాము నేను క్రూర జంతువు, నా కోరలు నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మార్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్
నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా మళ్ళీ వాడికైనా అంటున్నామని అనుకోకండి. ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు రెండు అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ వినురవేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును, కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు రెండు ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అన్నమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకుని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి ఎంత గొప్పవారికైనా కూడా సాధ్యము కాని పనట. అని మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట. అని వేమన గారి ఉద్దేశం. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనం ఈరోజు పద్యం రాసేసుకుందామా? మరి మొదలుపెట్టేసి రాసేసుకోవడం బెటర్ కదా. పద్యము భావము నేర్చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఇంకా బ్రేక్ ఎందుకు ఇవ్వడం? ఒక్కళ్ళు నేర్చుకున్నా మంచిదే, ఒక్కళ్ళకి ఉపయోగపడినా చాలు అని విద్యని పంచడంలో ఉన్న గొప్పతనం ఏమిటి అని తెలుసుకున్నాను కనుక ఇది ఎవరు చూసినా చూడకపోయినా రాసుకుంటూ పోతున్నా. ఈరోజు పద్యం: పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరు లేరు. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరునూ లేరు. ఘనులెవ్వరును లేరు. విశ్వదాభిరామ వినురవేమ.
పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్టే వినును కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు విశ్వదాభిరామ వినురవేమ. తాత్పర్యము ఓ వేమా సమస్త భోగములిచ్చినట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా ఓ వేమా సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు. దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్లు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనను సాధ్యము కాదు. ఎంత గొప్ప వారికైనను సాధ్యము కాదు. ఏమంటున్నారు? దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు, కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంతవారికైనను సాధ్యము కాదు అని వేమన గారు ఎంత చక్కగా చెప్పారో చూడండి. ఒకసారి మొత్తం చూసుకుందాం. పద్యము భావం. పాము కన్న లేదు పాపిష్టి జీవము, అంటే పాముకు మించిన క్రూర జంతువు అనేది లేదు. ఎప్పుడు వస్తుందో ఎప్పుడు కాటేసి వెళ్ళిపోతుందో తెలియదు, తప్పని తెచ్చుకుంటాం అంతే కదా. సింహాలు పులులు అయితే పెద్ద వాండర్ పెట్టుకుంటూ వస్తాయి కనుక అవి వస్తున్నాయని మనకు తెలుస్తుంది. ఎక్కడికన్నా పారిపోవడానికో ఏ చెట్టు మీద కూర్చోవడానికో వీలుంటుంది. పెద్ద జంతువు కనుక అది అంత ఫాస్ట్గా పరిగెత్తలేదు. చీతా లాంటివి తప్ప
చిన్న సింహాలు పులుల కంటే కూడా పాముకి ఎక్కువ భయపడతాం. అది కూడా ఎప్పుడు మనకి సింహాలు పులులు అనేవి మనకేం తారసపడవు. పాము అనేది మనం చిన్న విలేజ్లో 4 మొక్కలు ఉన్నా సరే వాటిల్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయి. పాముల పొట్టలు దగ్గరలో ఎక్కడన్నా ఉన్నా సరే వచ్చేస్తూ ఉంటాయి కనుక బట్ సర్రమ జర పాక్కుంటూ వచ్చి కాటేసేస్తూ ఉంటాయి. అలాంటి క్రూర జంతువుని కూడా చెప్పినట్టు చేయించి సినిమాల్లో యాక్ట్ చేయించిన పాములు ఎన్ని ఉన్నాయి. అంతెందుకు మరి పాముల వాడు పాముని తీసుకుని వస్తాడు, అది బూర వదగానే ఆడమంటే ఆడుతుంది, లోపల కూర్చోమంటే కూర్చుంటుంది. దానికి కూడా ట్రైనింగ్ ఇచ్చి ఇది మంచి, ఇది చెడు, ఇలా చేయాలి, ఇలా చెయ్యవద్దు అని చెప్పి చేయించవచ్చు. అంత క్రూర జంతువైన, మనుషుల్ని చంపేంత క్రూరమైన మనస్సు గల జంతువుని కూడా మనం మార్చి మనం దాని చేత చేయించవచ్చు. అట్టి పాము చెప్పినట్టే వినను. పాము నేను క్రూర జంతువు, నా కోరలు ఉన్నాయి, నేను కాటేసేస్తాను, నేను చెప్పినట్టు చెయ్యను అని అంటుందా? అనదు. చెప్పినట్టే చేస్తుంది. కలుని గుణము మాన్పు ఘనులెవ్వరూ లేరు. కలుడు అవ్వకుండా ఉండాలే కానీ, దుర్మార్గపు బుద్ధి అనేది మనసులో పుట్టకుండా ఉండాలే కానీ, వన్స్ నేను ఇలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను చెడు మార్గంలోనే నడుస్తాను, నాకు మంచి చెప్పిన వాళ్ళందరూ దుర్మార్గులు, నేను వాళ్ళ మాట వినను అని వన్స్ ఫిక్స్ అయిన వాడికి దానికి ఎవరికైనా కూడా మళ్ళీ వాడికని అంటున్నామని అనుకోకండి. మరి ఎవరైనా కూడా అందరూ కూడా ఈ రోజుల్లో అలాగే తయారవుతున్నారు. అందరూ దుర్మార్గంగా ఉంటారని కాదు, అందరూ మంచి వాళ్ళు ఉంటారని కాదు. ప్రతి మనిషిలోనూ కూడా మంచి చెడు 2 అనేవి ఉంటాయి. కానీ ఒక్కసారి మనం చెడు మార్గంలో వెళ్ళాలి అని ఫిక్స్ అయితే మాత్రం ఆ భగవంతుడు దిగి వచ్చినా సరే మనం మారమన్నమాట. అంటే ఎన్నో పడి ఉన్న ఇవన్నీ చూసాంలే, ఎవరు చెప్పొద్దు నాకు, నేను ఈ మార్గంలోనే నడుస్తాను, నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. విశ్వదాభిరామ విదుర ప్రేమ. పాము కన్న లేదు పాపిష్టి జీవంబు, అట్టి పాము చెప్పినట్టే వినును. కలుని గుణము మాన్ప ఘనులెవ్వరూనూ లేరు. విశ్వదాభిరామ వినురమేమా. తాత్పర్యం: ఓ వేమ, సమస్త భోగములిచ్చునట్టి పరమాత్మకు ఇష్టమైన వాడా, దుష్ట జంతువైన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దుష్ట జంతువు అనుకుంటాం మనం పాముని, అదే పాముని మనం భగవంతుడిగా కూడా పూజిస్తూ ఉంటాము. అదే చెప్తున్నాను, ఒక మనిషికి మంచి చెడు 2 ఎలా అయితే ఉంటాయో జంతువుల్లో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి అన్నమాట. ఒక నాగుపాముని మనం చంపమన్నా చంపము, మనకి చాలా భక్తితో పూజించి దానికి పాలు పోసి దానికి ఆహారం పెడతాం మనం. అలాంటి ఒక దుష్ట జంతువు అయిన పాము చేత కూడా చెప్పినట్టు చేయించవచ్చు. దానికి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఇది మంచి ఇది చెడు అని చెప్పచ్చు, దాన్ని చెప్పినట్టు వినేటట్టు మనకి దాన్ని మలచుకోవచ్చు. కానీ దుర్జనుని గుణమును మార్చి అతని దుష్ట గుణములను పోగొట్టుటకు ఎంత గొప్పవారికైనాను సాధ్యము కాదు. పాము కంటే డేంజర్ అనమాట వీళ్ళు. ఒక దుష్ట జంతువైన పాముని మనం మార్చుకుని మన వేలోకి మన దారిలోకి తెచ్చుకోవచ్చు. కానీ దుష్టుడు అనేవాడు, దుర్గుణములు ఉన్నవాడు మాత్రం వాడి దుర్గుణాలను పోగొట్టి వాడిని మంచి మార్గంలో నడిపించడం అనేది ఎవ్వరికి, ఎంత గొప్పవారికైనా కూడా సాధ్యము కాని పనట. అని మార్చడం కంటే తలకిందులా తపస్సు చేయడం బెటర్ అనమాట. అని వేమన గారి ఉద్దేశం.